హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో ఎర్రలో ఉన్న మెథడ్స్ గురించి చూసాం కదా. ఇంకా మనకి కన్కాట్ అనే ఒక మెథడ్ ఉంది. కన్కాట్ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుందంటే మెర్జింగ్ ఆఫ్ టూ ఎర్రర్స్ని మెర్జ్ చేయడానికి మనకి కన్కాటినేషన్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ వేర్ నేమ్స్ 2 ఈక్వల్స్ టు వేర్ నేమ్స్ 2 ఈక్వల్స్ టు సో కొన్ని నేమ్స్ని అరేలా మెయింటైన్ చేస్తున్నాను. ఎస్ కామా కి. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఎరేస్ నేను మెర్జ్ చేసి నాకు అవుట్పుట్లో డిస్ప్లే కావాలి. దాని పర్పస్ మనం యూజ్ చేసే మెథడ్ ఏంటంటే కంకాట్ మెథడ్. సో కంకాట్ మెథడ్కి సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఎర్రే 1 డాట్ కన్కాట్ విత్ ఇన్ బ్రేసెస్ ఎర్రే 2. ఓకే, సో ఇక్కడ చూడండి, నేమ్స్ డాట్ సపరేట్ వేరియబుల్ తీసుకోకుండా అందులోనే మెన్షన్ చేస్తున్నాను. కన్కాట్ CONCAT కన్కాట్ నేమ్స్ 2. ఓకే, సో ఇప్పుడు మనం అవుట్పుట్ చూసుకున్నట్టయితే ఎర్రే 1 కన్కాట్ అయిపోయి ఎర్రే 2 తోటి డిస్ప్లే చేస్తుంది. ఎస్కే అనేది కన్కాట్ అయిపోయింది కదా. తర్వాత మెర్జింగ్ 3 ఎర్రేస్, 3 ఎర్రేస్ని ఎలా మెర్జ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ చూడండి, వేర్ నేమ్స్ 3 ఈక్వల్స్ టు జడ్ కామా ఎల్ అని ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ నేమ్స్ 2 కామా నేమ్స్ 3 అని ఇచ్చేస్తున్నాను డైరెక్ట్గా. NAMES నేమ్స్ 3. ఇప్పుడు ఆ రెండు మెర్జ్ అయిపోయి నేమ్స్ తోటి మెర్జ్ అయ్యి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. నేమ్స్ 3. రైట్, ఈ విధంగా మీరు ఇంకా ఎక్కువ ఉన్నట్టయితే ఒకసారి ట్రై చేయండి. ఎర్రే 4 ఒకటి క్రియేట్ చేసి నేమ్స్ 4 ఒకటి క్రియేట్ చేసి తర్వాత సో మనం కన్కాటినేషన్ ఒకవేళ మీకు ఎర్రేస్ ఏమి లేవు అనుకోండి, వీటిని సపరేట్గా మీరు మెర్జ్ చేయాలి. అంటే వాల్యూస్ ఉన్నాయి మీ దగ్గర. నేమ్స్ 1 డాట్ కన్కాట్ విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్లో మీరు ఒక 2 నేమ్స్ ఇవ్వండి. సో స్క్వేర్ బ్రాకెట్స్లో RAM S1. సో ఇప్పుడు చూడండి, మీరు నేమ్స్ 1లోకి ర్యామ్ S1 కన్కాటిన్ అయ్యి ఈ విధంగా మీరు ఇండివిజువల్ నేమ్స్ వచ్చినప్పుడు అంటే సపరేట్గా వాల్యూస్ ఉన్నప్పుడు వాటిని మనం విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. మెర్జింగ్ అండ్ ఎరే విత్ వాల్యూస్ అంటాం అనమాట. ఇవి వాల్యూస్ మనం ఎరేస్ తోటి మెర్జింగ్ చేసాం, కన్కాట్ చేసాం. తర్వాత చూసుకున్నట్టయితే స్లైస్ మెథడ్. సో స్లైస్ మెథడ్ స్లైసెస్ అవుట్ ద పీస్ ఆఫ్ ఎన్ ఎరే ఇంటూ న్యూ ఎరే. ఓకే, స్లైస్ మెథడ్ వల్ల యూజ్ ఏంటంటే మనకి ఎర్రేలో నుంచి ఎలిమెంట్స్ని తీసుకొచ్చి న్యూ ఎర్రేని క్రియేట్ చేసి చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోండి, సో ఒక సపరేట్గా ఒక కొత్త వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. వేర్ స్లైస్ SL1 అని చెప్పి ఇస్తున్నాను. SL1 ఈక్వల్స్ టు మన నేమ్స్ డాట్ స్లైస్ ఫంక్షన్. ఓకే, స్లైస్ SLICE స్లైస్ ఆఫ్ ఎన్ని స్లైస్ చేయాలి? 3 స్లైస్ చేస్తే మనకి SL1 ఏం డిస్ప్లే అవుతుందో చూడండి. SL1. సో 3 నేమ్స్ తోటి మనకి సపరేట్గా ఒక ఎర్రే క్రియేట్ అయ్యి చూపిస్తుంది. అదే 1 ఇచ్చాను అనుకోండి, 1 ఫస్ట్ వాల్యూ ఒకటే స్లైడ్ చేసుకుని మనకి అవుట్పుట్ డిస్ప్లే చేస్తుంది. స్లైస్ మెథడ్ నేను రాంగ్ చెప్పాను. స్లైస్ ఆఫ్ 1 అని ఇస్తే మనకి ఏమొస్తుందో చూడండి. SL1లోకి మనకి ఏం డిస్ప్లే అవుతుంది? ఫస్ట్ ఎలిమెంట్ ఒకటి క్లిక్ చేసి రిమైనింగ్ అమౌంట్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. అంటే రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా న్యూ ఎరేలోకి సేవ్ అయినాయి. నేను స్లైస్ ఆఫ్ 3 అని ఇస్తే 3 ఎలిమెంట్స్ రిమూవ్ అయిపోయి రిమైనింగ్ 3 ఎలిమెంట్స్ తోటి మనకి ఎర్రే క్రియేట్ అయింది. ఒకటి స్లైస్ ఆఫ్ 6 అని ఇస్తున్నాను.
6 అని ఇస్తే ఏమవుతుందో చూడండి. సో అందులో ఏమన్నా స్లైస్ ఆఫ్ 5 ఇస్తున్నాను. 5 వరకు కట్ చేసేసి రిమైనింగ్ లాస్ట్ 1 అనే మనకి పూజ అని డిస్ప్లే చేస్తుంది. సో స్లైస్ మెథడ్ వల్ల యూజ్ ఇది. సో మనకి స్లైస్లో 2 పారామీటర్స్ని ఇచ్చుకోవచ్చు, 2 ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు చూడండి, నేను స్లైస్ ఆఫ్ 1,3 అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. సో మధు శివ వచ్చినాయి, అంటే 1 దగ్గర నుంచి 3 వరకు అన్న ఎలిమెంట్స్ని మనకు డిస్ప్లే చేస్తున్నాయి. ఇక్కడ 0,3 అని ఇచ్చాను. 0,3 అని ఇస్తే రమేష్, మధు, శివ డిస్ప్లే అవుతుంది. రమేష్, మధు, శివ అప్ టు 3rd ఇండెక్స్ వాల్యూ వరకు మనకి డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు నాకు లాస్ట్ 2 ఎలిమెంట్స్ తోటి ఎర్రే క్రియేట్ అవ్వాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, లాస్ట్ లెంత్ ఎర్రే లెంత్ తీసుకుని ఆ లెంత్ -2 ఇవ్వండి ఇక్కడ. అలాగే ఎర్రే లెంత్ని ఇక్కడ మెన్షన్ చేసుకోండి. అప్పుడు మనకి సో లాస్ట్ 2 ఎర్రే ఎలిమెంట్స్ని మనకు సపరేట్ ఎర్రే కింద క్రియేట్ చేసి చూసుకోవచ్చు. సో చూడనప్పుడు నేమ్స్ డాట్ లెంత్ -2 అని ఇచ్చాను. నేమ్స్ డాట్ లెంత్ ఎంత వచ్చింది మనకి 6 -2 ఇస్తే మనకి ఏమవుతుంది, 6 - 2 అంటే 4 దగ్గర నుంచి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమైనా డిస్ప్లే అవుతున్నాయి, ప్రియాంక, పూజ డిస్ప్లే అవుతున్నాయి మనకి. ఓకే.